ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా తిరిగి రానున్నారు. పాకిస్తాన్ కస్టడీ నుంచి అభినందన్ క్షేమంగా భారత్కు చేరుకోనున్నారు. దీంతో భారత్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జెనీవా ఒప్పందంలో భాగంగా అభినందన్ను భారత్కు అప్పగించేందుకు పాకిస్తాన్ రెడీ అయింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభల్లో దీనిపై అధికారిక ప్రకటన చేశారు. వాఘా అట్టారీ బోర్డర్ ద్వారా అభినందన్ వర్ధమాన్ భారత్లో అడుగుపెట్టనున్నారు. భారత భూభాగంలో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ ఫైటర్ జెట్లను MiG-21లో తరిమి కొట్టేందుకు వెళ్లారు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. అయితే యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలిపోయింది. అక్కడ అభినందన్ను పట్టుకున్నారు. తర్వాత అభినందన్ వర్ధమాన్ను పాక్ ఆర్మీ అధికారులు ప్రశ్నించారు. తమ వద్ద ఓ పైలట్ కస్టడీలో ఉన్నట్లు ప్రకటించారు. దీన్ని భారత్ కూడా ధృవీకరించింది. అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డింది. జెనీవా ఒప్పందం ప్రకారం ఓ యుద్ధ ఖైదీతో గౌరవంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో పాక్ కూడా అభినందన్ వర్ధమాన్ను వెనక్కి అప్పగించేందుకు రెడీ అయింది. భారత్ ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైంది. అభినందన్ను వెనక్కి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డింది. పాక్ ఆక్రమిత భూభాగంలో పట్టుబడి ఎటువంటి రహస్యాలు బయట పెట్టకుండా విజయవంతంగా మాతృభూమికి వస్తున్న ధీరుడికి దేశం మొత్తం స్వాగతం పలుకుతోంది. ఇక వాఘా సరిహద్దు వద్ద అభినందన్కు ఘన స్వాగతం చెప్పడానికి సైనిక అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అభినందన్ భారత భూభాగంలోకి అడుగు పెట్టగానే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ను దాయాది దేశం పాకిస్తాన్ విడుదల చేస్తుండడం పట్ల సంతోషంగా ఉందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇది ఒక గుడ్ విల్ వైపు అడుగు వేయబోతోందని, ఇది శాశ్వతమైన పరిష్కారం వైపు వెళుతుందని ఆశిస్తున్నారని వెల్లడించారు. वो तो सभी का चाहते हैं कि हमारा विंग कमांडर हैं जो वहाँ गिरे हुए हैं,
and he should come back. Of course, it was an incident which took place on the LOC. हवा की रुख से या कुछ उधर को चला गया होगा parachute, but he should be brought back now. I hope that Pakistan will understand this, that this is a step towards friendship and normalization. Thank you. Excuse me.